హాయ్ అండి. ఈరోజైతే నేను కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం 1 లీటర్ పాలు బాగా మరిగించుకొని, గోరువెచ్చటి పాలు కొన్ని తీసుకొని, ఒక 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్‌లో వేసి, ఈ విధంగా లిక్విడ్‌గా చేసుకోవాలనమాట. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో టేస్ట్‌కి తగినంత పంచదార వేసుకోవాలి. అలాగే ఈ కస్టర్డ్ మిశ్రమం కూడా వేసి, ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే ఒక 4, 5 చుక్కలు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని, మిశ్రమం అంతా కూడా చిక్కబడేలా చూసుకోవాలనమాట. ఇది పచ్చకర్పూరం అండి. ఇది వేయటం వల్ల ఫ్రూట్ కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఉడికించిన సగ్గుబియ్యంని కూడా అందులో కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా రావాలనమాట. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కంప్లీట్‌గా చల్లబడిన తర్వాత ఇందులో దానిమ్మ తొక్క తీసిన యాపిల్లు, అలాగే జీడిపప్పులు, కిస్మిస్‌లు, అరటిపళ్ళు అలా అన్ని రకాలైన ఫ్రూట్స్ కూడా ఇందులో వేసి ఒకసారి కలిపేసుకుంటే మన టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోతుంది.